2013లోనే చివరిసారిగా పెద్ద ఎత్తున కండక్టర్ పోస్టులు భర్తీ చేశారు. ఆ తర్వాత కొత్త నియామకాలు నిలిచిపోయాయి. ఎందుకంటే ఆ సమయంలో రాష్ట్ర విభజన, ఆర్థిక సమస్యలు, ఆర్టీసీలో ఖర్చులు పెరగడం, ఆదాయం తగ్గడం వంటి కారణాలు ముందుకొచ్చాయి. ఇక 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు కొత్త నియామకాలు వస్తాయని ఆశించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ జరగలేదు. ఈ 10-12 సంవత్సరాల్లో వేలాది మంది కండక్టర్లు రిటైర్ అవ్వడంతో ఆర్టీసీలో సిబ్బంది తీవ్ర లోటు ఏర్పడింది. ఇప్పుడు ఆర్టీసీలో పరిస్థితి ఏమిటంటే చాలా రూట్లలో డ్రైవర్ బస్సు నడపడంతో పాటు టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందని అంటున్నారు. అయితే ఊహించండి, ఒక డ్రైవర్ బస్సు నడిపిస్తూ ప్రయాణికుల దగ్గర టికెట్లు ఇవ్వడం అంటే ఎంతటి ఒత్తిడి. ఇందుకే ఇది కేవలం డ్రైవర్కు అదనపు భారం మాత్రమే కాదు, రోడ్డు భద్రతకు కూడా ముప్పు. ఒకవైపు వాహనం నడపాలి, మరోవైపు డబ్బులు తీసుకొని రసీదులు ఇవ్వాలి. ఈ డ్యూయల్ టాస్క్ వల్ల యాక్సిడెంట్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇంకా ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే టికెట్లు ఆలస్యం అవుతాయి, చిన్న చిన్న వివాదాలు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసిన ఆర్టీసీ అధికారులు ఇప్పుడు తక్షణమే కండక్టర్ నియామకాలు జరగాలని ప్రతిపాదించారు. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న, ఈ నియామకాలు నిజంగా ఎప్పుడు జరుగుతాయి? ఆర్టీసీ ఇప్పటికే 1500 పోస్టులు ప్రతిపాదనలు ప్రభుత్వంకి పంపింది. కానీ ఇప్పుడు కొత్త నియామకాలకు ప్రభుత్వ అనుమతి అత్యవసరం. ఎందుకంటే ప్రతి కొత్త ఉద్యోగం అంటే ఖర్చు, జీతాలు, అలవెన్సులు, పెన్షన్, భవిష్యత్తు బాధ్యతలు అన్నీ ప్రభుత్వ ఖజానాపైనే ప్రభావం చూపుతాయి. ఇంకా ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిమితులు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా ఆర్థిక శాఖతో చర్చలు జరుపుతుంది. ఇక డబ్బులు కేటాయించగలమా, భవిష్యత్తులో ఆర్టీసీ ఆదాయాన్ని పెంచగలమా అనే అంశాలపై సమీక్ష జరగనుంది. ఒకసారి గ్రీన్ రీసిగ్నల్ వస్తే ఆర్టీసీ వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇప్పటికే ఈ వార్త విని నిరుద్యోగ యువతలో భారీ స్థాయిలో ఉత్సాహం కనిపిస్తుంది. అయితే తెలంగాణలో వేలాది మంది యువకులు ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం అంటే సేఫ్ జాబ్, రెగ్యులర్ జీతం, పెన్షన్ లాంటి సదుపాయాలు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఇది ఒక బంగారు అవకాశం. గతంలో అనేక సార్లు నిరుద్యోగ సంఘాలు ఆర్టీసీ నియామకాల కోసం డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రతిపాదనలు బయటకు రావడంతో అందరి దృష్టి ప్రభుత్వ తుది నిర్ణయంపైనే ఉంది. మొత్తంగా చూస్తే ఈ 1500 పోస్టు నోటిఫికేషన్ వస్తే ఆర్టీసీకి ఉపశమనం, డ్రైవర్లకు ఉపశమనం, ప్రయాణికులకు సౌకర్యం, నిరుద్యోగులకు ఉపాధి అన్ని ఒకేసారి సాధ్యమవుతాయి. టీజీఎస్ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాల భర్తీ కేవలం ఒక రిక్రూట్మెంట్ కాదు, ఇది వేలాది కుటుంబాలకు ఆశల దీపం. 12 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నియామకాలు ఒకవేళ నిజమైతే ఇది తెలంగాణ నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త అవుతుంది.